చిన్న కీ హోల్ మాదిరిగా, అంటే ఒక చిన్న పిన్ పాయింట్ మాదిరిగా నీస్ లో, షోల్డర్స్ లో, యాంకిల్ లో, ఓకే వ్రిస్ట్ లో, ఓకే అలాంటి దాంట్లో చేస్తాం. ఇది ఏంటి అంటే కండరం కట్ చేయకుండా లోపలికి కెమెరా పంపిస్తే మనకి జాయింట్ మనం ఓపెన్ చేసి చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఓకే చిన్న కీ హోల్ తో అంటే లోపల అంతా అచ్చచ్చా. క్లియర్ గా కనిపిస్తుంది. Oh. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అది. ఓకే చిన్న కీ హోల్ తో అంటే చిన్న హోల్ చేసి లోపల చూసుకుంటూ అంత రిపేర్ చేసేసి వచ్చేయచ్చు. అంతే. సో అంత Wow. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి మన సో దగ్గర. యువర్ ఫాస్ట్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటాం. సో దాంతో ఏంటంటే అడ్వాంటేజ్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే అండ్ దీంట్లో మనం ఏమి రీప్లేస్ కూడా చేయట్లేదు కాబట్టి రీకన్స్ట్రక్ట్ చేస్తుంటాం, రిపేర్ చేస్తుంటాం. ఎట్లాంటి ఇష్యూస్ కి వాడతారు సార్ ఇది? స్పోర్ట్స్ ఇంజురీస్, ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, క్రికెట్ ప్లేయర్స్ కానీ, షోల్డర్ ఇంజురీస్ కానీ, లిగమెంట్ టియర్స్ లిగమెంట్ టైర్స్, వాటికి కూడా చేస్తారా? దానికోసమే చేసేది స్పోర్ట్స్ మెడిసిన్. ఓకే ఓకే. ఇది ఎందుకు హైలైట్ అయిందంటే ఈ మధ్యలో ఈ స్పోర్ట్స్ మెడిసిన్స్ ఈ ఎక్కువ స్పోర్ట్స్ ప్లేయర్స్ అయిపోయినారు. ఎస్ సార్, అవును. కబడ్డీ ప్లేయర్స్ కానీ, మన ఇండియన్స్ లో క్రికెట్ కానీ, క్రికెట్ 80% ఆఫ్ ద పాపులేషన్ క్రికెట్ క్రికెట్ ఆడతారు. సో ఆడతారు. లిగమెంట్ టైర్స్ కానీ, లిగమెంట్ డ్యామేజ్ ఎందుకు అవడం, తెగుతుంది సార్? లిగమెంట్ ఎందుకు తెగుతుంది? అదే బ్యాడ్ పొజిషన్ లో రన్ చేయడం గాను, లేకపోతే బ్యాడ్ పొజిషన్ లో ఆడడం గాను. అచ్చచ్చా. సో మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు మా ఫోకస్ అంతా మ్యాచ్ గెలవడం దానిపైన ఉంటుంది. ఓకే సో అట్లాంటి టైంలో ఇంజురీస్ అనేది సహజం. ఓకే. సో ఈ లిగమెంట్ టియర్ అయింది అంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాలా? మెడిసిన్స్ తో ఏమన్నా చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు ఏ ఏజ్ లో అవుతున్నది కూడా ఇంపార్టెంట్ అండి. అచ్చచ్చా. ఓకే. ఇప్పుడు 55-60 వచ్చింది అనుకో, ఆల్రెడీ అరుగుదల ఉంటుంది. మోకాల గురించి చెప్తున్నా నేను. అవును. అలాంటి వాళ్ళకి మనము ఆల్రెడీ అరుగుదల ఉంది అంటే అంత సజెస్ట్ చేయం. ఓకే. బట్ యంగ్ ఏజ్ లో అరుగుదల ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇన్స్టెబిలిటీ అంటాం. అచ్చచ్చా. జాయింట్ జారడము, కదులుతున్నట్టు అనిపించడము, లేకపోతే ఉరుకుతున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు స్లిప్ అయి పడిపోతాన అనిపిస్తుంటది. అవును. ఇట్లాంటివి అనిపిస్తున్నాయి అంటే సర్జరీ చేయడమే ఓకే బెస్ట్ ఆప్షన్. ఓకే రైట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే ఇట్లాంటి ఆపరేషన్స్ అయిన తర్వాత ఆ ఆటగాడు మళ్ళీ ఆ ఆట ఆడొచ్చా? ఆడగలడా? ఓ ఎస్, 100%. దానికోసమే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది, స్పోర్ట్స్ స్పెషాలిటీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే నేను ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ ని ఎస్ మళ్ళీ పోయి ఆడుకోవాలి, ఎస్. అలాంటి వాళ్ళకి చేసే ప్రొసీజర్స్ ఇవి. ఓకే. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చు. ఎప్పటిలాగే ఆడగలరు. ఎస్, వావ్, ఇది అద్భుతం నిజంగా. ఎందుకంటే అదొక మిరాకిల్ అండి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఒక్కసారి మన శరీరం మీద కత్తి పడింది, ఆపరేషన్ అయింది అంటే లేదు, లేదు. ఇక మునుపటి లైఫ్ ఉండదు అనే ముందు- ఫీలింగ్ లోనే ఉంటారు. ముందు అందరు బయట దేశం పోయి చేయించుకుంటుంటే అవును, yes. ఇప్పుడు ఇక్కడ అయిపోతున్నాయి అన్ని. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్ సార్. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు వాటిల్లో కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోతాయి చాలా మందికి. సో వీటిని ఎట్లా డీల్ చేస్తారు సార్? ఇవి మళ్ళీ Okay. ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. రీసెంట్ గానే ఒక 10 days బ్యాక్ యంగ్ అబ్బాయి 27 years రోడ్ పైన పోతున్నాడు. ఓకే ఏదో పెళ్లి అటెండ్ అయ్యో లేకపోతే గృహ ప్రవేశం అటెండ్ అయ్యిండు. Okay. వాళ్ళ సిస్టర్ది ఓకే యాక్సిడెంట్ అయింది. కాలంతా నుజ్జు నుజ్జు అయింది. చిన్న హాస్పిటల్ తీసుకుపోతే కాలు తీసేయాల్సి వస్తుంది అన్నారు. ఎస్ వాళ్ళు లక్కీగా కరెక్ట్ టైంకి యశోదాకి తీసుకుని వచ్చారు. ఓకే ఆ టైంలో నాతో ఫాలోఅప్లో ఉండేవాళ్ళు. తీసుకొని రాగానే నైట్ కేసు తీసుకున్నాము. మా యశోద హాస్పిటల్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ మోడల్ అప్రోచ్. అంటే Okay. ప్రతి డాక్టర్, ఇప్పుడు వాస్కులర్ ఇంజరీ ఉంది కాబట్టి వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, నుజ్జు అయింది కాబట్టి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, బోన్ ఇరిగింది కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో ముగ్గురం కలిసి వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ 12 hours కష్టపడినాం. Wow. సో ఏదైతే వాస్కులర్ ఇంజురీ అయిందో ఆ వాస్కులర్ రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ 6 hours పట్టింది. ఓకే నుజ్జైన మాంసంని రిపేర్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ అయ్యారు. మాది బోన్ ఉంది కాబట్టి మేము ఇంకొక 10 days లో దాన్ని ప్లేట్లు వేయాల్సి వస్తుంది. Okay. బయట నుంచి రాడ్ చేసి అతకబెట్టాము ఓకే టెంపరీగా. ఓకే ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ప్రయత్నం ఏంటంటే కాలు కాపాడడం. యంగ్ ఏజ్ 27, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో అక్కడ కాలు తీసేస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ మనం కాలు కాపాడిన తర్వాత, సో అది మనం ఎప్పటికి మర్చిపోలేము. సూపర్ సూపర్. అట్లా. సో దీన్ని కాంప్లెక్స్ ట్రామా అంటారా సార్? Yes. సో యువర్ స్పెషలిస్ట్ ఇన్ దట్ ఆల్సో. That also, yes. గ్రేట్ గ్రేట్. సో చాలా మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, 60+ వాళ్ళు బాత్రూంలో జారిపడి తుంటి విరగొట్టుకుంటుంటారు కదా. అవును. ఇది ఎట్లా సార్? దీన్ని ఎట్లా డీల్ చేయడం? సో ఇది బహుశా మీరు చూసి ఉంటే వాళ్ళు కింద కూడా పడరు, జస్ట్ కాల్ స్లిప్ అయ్యి ట్విస్ట్ అయినా కూడా తొంటి జాయింట్ ఇరగొట్టుకుంటారు. Yes. వీళ్ళకి ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్స్ అంటాం దాన్ని. ఓకే ఇది 60+ ఉన్న వాళ్ళకి చాలా కామన్, అండ్ Okay. ఉమెన్ లో చాలా కామన్. ఇంకా ఓకే ఎందుకు అంటే ఆస్టోపోరోసిస్. ఇప్పుడు బోన్ క్వాలిటీ అనేది నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మా ఏజ్ గ్రూప్ అంటే మేము 40, 35-40లో ఉంటే బోన్ అనేది సిమెంట్ బ్రిక్ మాదిరిగా, సిమెంట్ బ్రిక్, ఓకే అది పడినా ఇరగదు. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఏమవుతుంది అంటే ఆస్టోపీనియా అంటాం. ఓకే ఆస్టోపీనియా అంటే రెడ్ బ్రిక్ మాదిరిగా. Okay. రెడ్ బ్రిక్ అంటే చూడడానికి గట్టిగా ఉంటుంది, పడితే మాత్రం ఇరిగిపోతుంది. అవును. అదే ఆస్టోపీనియా. అచ్చా. బట్ నెక్స్ట్ వచ్చేది ఆస్టోపోరోసిస్, ఓ స్పాంజ్ మాదిరిగా.
అది పడనక్కర్లేదు, చేతితో నొక్కితేనే ఇరిగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు యూజువల్గా ఓల్డ్ పీపుల్ మరి నైట్ టైంలో మల్టిపుల్ టైమ్స్ యూరినల్స్ యూజ్ చేసుకోవడానికి పోతుంటారు. అలాంటి టైంలో నిద్రలు ఉండడం వల్లనో లేకపోతే అక్కడ వాటర్ ఉండడం వల్లనో మ్యాట్ ఉండడం వల్లనో స్లిప్ అవుతారు. ఈ స్లిప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పడనక్కర్లే, వాళ్ళు స్లిప్ అవుతున్నప్పుడు సపోర్ట్ చేసుకుంటుంటారు, అప్పుడే టక్కుమంటది. సో ఇది ఎందుకు అంటే బోన్ క్వాలిటీ అనేది చాలా పూర్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనము బెడ్ రెస్ట్ ఇచ్చి లేదు అంటే మనము రాడ్ చేసి పెట్టడం మంచిది కాదు. సో ఇలాంటి వాళ్ళకి మనము టోటల్ హిప్ రిప్లేస్మెంట్ లేకపోతే హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం, బాల్ తీసేసి కొత్త బాల్ వేయడం. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నడుస్తారు వాళ్ళు, నెక్స్ట్ డే నుంచి నడుస్తారు. దాంతో వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బెడ్ రెస్ట్ ఉండదు. సో వీళ్ళు ఈ ఏజ్లో ఏమైపోతుంది అంటే వాళ్ళకి బెడ్ రెస్ట్ ఇచ్చినాం అనుకోండి, మల్టిపుల్ కోమాబిడిటీస్ వస్తాయి, అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బెడ్ సోర్స్ వస్తుంటాయి, పడుకొని పుండ్లు అవుతుంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో చాలా మంది పేషెంట్స్ ఆలోచించుకొని వస్తా అంటారు, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మనం ఆపరేషన్ చేసేసినాం అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ డే నుండి నడచడం స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా యశోదని డీల్ చేసింది కదా సార్, అవునవును. అది ఎట్లా, ఏంటి సార్ ఆయనకు వచ్చిన ప్రాబ్లం? ఆయనకు కూడా అట్లనే జారి పడడం వల్ల ఫ్రాక్చర్ అయింది. మా హాస్పిటల్లోనే డాక్టర్ ప్రవీణ్ రావు సార్ అని ఉంటాడు, చాలా సీనియర్ మోస్ట్, చాలా మంచి డాక్టర్, అతనే ఆపరేట్ చేశాడు. సో ఇట్ వెంట్ వెల్ అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు నడుస్తున్నాడు. సో దట్ ఈస్ హౌ ఇంప్రూవ్మెంట్ అంటే ఈ వయసులో అలా జరిగిన తర్వాత కూడా మళ్ళీ అద్భుతంగా నడవడం, మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేసింది కేసీఆర్ కి. సో మీ అలా ఆ ఏజ్ వాళ్ళకి కూడా, ఆ ఏజ్ వాళ్ళకి వస్తుంది యూజువల్ గా. సో అదే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ, అంటే కేసీఆర్ చూస్తే వాళ్ళకి భరోసా, ఓకే కేసీఆర్ సార్ బాగానే ఉన్నాడు కాబట్టి మనం కూడా బాగానే ఉంటాం. అది యశోదరానే జరిగింది కాబట్టి అట్లాంటి ప్రొసీజర్స్ జరుగుతుంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తుంటాం కాబట్టి. సూపర్ సూపర్. ఇంకొకటి సార్, ఈ షుగర్, బీపీ, హార్ట్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళకు ఇట్లాంటి కాంప్లెక్స్ ట్రామా ఆపరేషన్లు చేయొచ్చా? సురక్షితమైన వాళ్ళకు కూడా? 100% సురక్షితమే అండి. ఎందుకంటే మనము ఒక ప్రొసీజర్ చేస్తున్నామంటే అంత ఈజీగా తీసుకోం సర్జరీకి. బ్లడ్ టెస్ట్లు అవ్వాలి, స్క్రీనింగ్ అవ్వాలి, హార్ట్ టెస్ట్ అవ్వాలి, 2D ఎకో అంటాము, ఈసీజీ అవ్వాలి, ఇవన్నీ మన మత డాక్టర్లు చూస్తారు. ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటాం. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఫిట్నెస్ ఇచ్చి, సార్ మీరు టెన్షన్ తీసుకోకండి, మీకు ఎన్ని అవర్స్ కావాలి సర్జరీకి అవన్నీ చెప్పిన తర్వాత మనం సార్ మేము ఇన్ని అవర్స్లో చేస్తామని చెప్తే వాళ్ళు దాని ప్రకారంగా ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి అన్నది వాళ్ళు కరెక్ట్గా చూసుకొని ఇస్తారు. అండ్ సర్జరీ తర్వాత మా దగ్గర ఫిజిషియన్స్ ఉంటారు, ఎండోక్రైనాలజిస్టులు ఉంటారు, షుగర్ బీపీ ఏమైనా ఉంటే కార్డియాలజిస్టులు ఉంటారు. సో రొటీన్ చెకప్స్ అన్నది సర్జరీ తర్వాత ఏం ప్రాబ్లం ఉన్నా కూడా కరెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. దాని అడ్వాంటేజే మనము ఈ కార్పొరేట్ సిస్టమ్, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్స్ లో వర్క్ చేయడము. ఎందుకంటే మల్టీ మోడల్, అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తుంటారు, అందుకే కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ. సార్ మీరు పెయిన్ మేనేజ్మెంట్ లో కూడా స్పెషలిస్ట్ మీరు. సో ఈ చాలా మందికి దీర్ఘకాలికంగా ఉండే నొప్పుల్ని సో తగ్గించడానికి ఏమన్నా ఆధునిక పరిష్కారం లేదా సర్జరీ కాకుండా? అదే అండి, నేను అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ ఇస్తుంటాను కొంతమందికి. సో స్కాన్ లో చూసుకుంటూ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తుంటాను. కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి, వేరే డాక్టర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాము, పెయిన్ స్పెషలిస్ట్ అని. నేను ఫెలోషిప్ చేశాను దీంట్లో, బట్ ఆర్థోపెడిక్ సైడ్ నుంచి పేషెంట్స్ కి ఆర్థోపెడిక్ జాయింట్స్ దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయడానికి, ఇంకా కొన్ని కాంప్లెక్స్ కూడా ఉంటాయి, దానికి అనెస్థీషియా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాం అట్లా. సో ఎముకలు అరిగిపోకుండా ఉండడానికి మీరు అంటే ఫర్ ఎవర్ ఏమన్నా సలహా ఇస్తారా మా ప్రేక్షకులకి? అది చాలా కష్టమైన క్వశ్చన్ అండి. అవునా? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మీరు అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మూడు ట్రిప్స్ ఇవ్వండి. ఏజ్ పెరగకుండా ఉండగలుగుతారా అంటే అసాధ్యం కదా, ఇది కూడా అంతే. బట్ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొబిలిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ. రైట్.